స్వర్ణలోకానికి స్వాగతం అండి. బంగారం, వెండి యొక్క భవిష్యత్తు 2030 వరకు ఎలా ఉండవచ్చు? కొనాలనుకునే వారికి సూచనలు, జాగ్రత్తల గురించే ఈ వీడియో అండి. చివరి వరకు చూడండి. స్కిప్ చేయొద్దని నా యొక్క మనవి. బంగారం, వెండి యొక్క భవిష్యత్తు 2030 వరకు ఎలా ఉండవచ్చు? బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గుల కారణాలు డిమాండ్ వర్సెస్ సప్లై కరెక్ట్‌గా లేకపోవడం. డిమాండ్ ఎంతుందో సప్లై ఎంతుంటే ధరలు స్థిరంగా ఉంటాయండి. ఈ బంగారం ధరలు పెరగడానికి కారణము ఫిజికల్‌గా బంగారం కొనేవాళ్ళు. అంటే డబ్బుల రూపంలో కొనేవాళ్ళు. అలాగే ఎంసీఎక్స్ కమోడిటీ ఎక్స్‌చేంజ్ అంటే షేర్ మార్కెట్ లాగా. గోల్డ్ బాండ్స్ అంటే గవర్నమెంట్ కొన్ని బాండ్స్ ఇష్యూ చేస్తే దాని ద్వారా. ఈటీఎఫ్ ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ద్వారా. అలాగే మన డిజిటల్ గోల్డ్ అంటే యాప్ల ద్వారా ఈ మధ్య కాలంలో బంగారం కొంటున్నారు కదండి, దాని ద్వారా. ఇవన్నీ ఫిజికల్గా రావండి. ఇవన్నీ పేపర్ పైన మాత్రమే వస్తాయి. ఫస్ట్దే ఫిజికల్గా వస్తుంది. అలాగే వివాహాలు మరియు ముఖ్యమైన కార్యక్రమాల గురించి కొనుక్కునే వారి వల్ల, అలాగే ముందు భవిష్యత్తులో పిల్లల యొక్క అవసరాలకి పెళ్ళిళ్ళకు కొనుక్కునేవారు. ధరలు పెరుగుతున్నాయని ధరల హెచ్చుతగ్గులను లాభాలు చేసుకోవడానికి కొనుక్కునే వారి వల్ల, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్ల వల్ల. ఇవి మామూలుగా ఇంటర్నల్గా అండి. ఎక్స్టర్నల్గా అంటే బంగారం ధరలు పెరగడానికి కారణాలు అమెరికా ఫెడ్ వడ్డీ రేటు తగ్గింపు వల్ల, డాలర్ వర్సెస్ రూపీ అంటే రూపీ యొక్క వీక్ వల్ల, ప్రపంచవ్యాప్తంగా జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల, ద్రవ్యోల్బణం వల్ల అంటే ఇన్ఫ్లేషన్, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్ల వల్ల, స్టాక్ మార్కెట్ అస్థిరత వల్ల. ఈ మధ్య కొత్తగా మన ట్రంప్ గారు విధించేటువంటి టారిఫ్స్ వల్ల కూడా ఈ ప్రభావం ఎక్కువ ఉంటుందండి. ఇది గ్లోబలైజ్డ్గా ఉంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. దాని ఎఫెక్ట్ ఇండియా మీద కూడా ఉంటుంది. అలాగే వెండి ధరలు పెరగడానికి కారణాలు పారిశ్రామిక వినియోగం పెరగడం వల్ల, సోలార్ ప్యానెల్స్, ఈవీ వెహికల్స్ అందులో వాడడం వల్ల, గ్రీన్ ఎనర్జీ ట్రెండ్, గోల్డ్ పెరిగితే వెండి కూడా పెరుగుతుందండి. అలాగే సరఫరా లోపాల వల్ల అంటే డిమాండ్ వర్సెస్ సప్లై కరెక్ట్ లేకపోవడం వల్ల, ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ పెరగడం వల్ల. సడన్గా ఈ మధ్యకాలంలో అందరూ అడుగుతున్నారండి వెండి. అంతకుముందుకు అడిగేవాళ్ళు కాదు. వెండి కొనుగోలు పెరిగినాయి. దానివల్ల కూడా ఇది డిమాండ్ పెరిగింది. ఓవరాల్గా చెప్పాలంటే సారాంశం ఏంటిదంటే వడ్డీ రేట్ల తగ్గింపు, ద్రవ్యోల్బణము, జియోపాలిటిక్ రిస్క్ ఇవన్నీ కలిపి బంగారం బలంగా పెరగడానికి కారణం. ఇండస్ట్రియల్ డిమాండ్, గ్రీన్ ఎనర్జీ వల్ల వెండి బలంగా పెరుగుతుందండి. విశ్లేషకుల యొక్క అంచనాల ప్రకారం 2026 సంవత్సరం చివరి వరకు బంగారం ధరలు మన $4,900 నుండి $5,100. ఇది ఇంటర్నేషనల్ లెవెల్ అండి. వెండి $95 నుండి $105 వరకు, అనగా 3% జిఎస్టీ కాకుండా 1,60,000 వరకు బంగారము, 3,10,000 వరకు వెండి. ఇది 2026 సంవత్సరం చివరి వరకు ఉండొచ్చు. అలాగే 2030 వరకు బంగారం ధర 10 గ్రాముల $3,00,000, వెండి 1 కిలోకి 4 లక్షలు. ఇది విశ్లేషకుల యొక్క అంచనా. డీడాలరైజేషన్ ఎఫెక్ట్ అంటే డాలర్ని బైపాస్ చేస్తూ, బంగారాన్ని డాలర్ ప్లేస్లో మీడియేట్ చేస్తూ, వారి యొక్క రూపాయిని స్ట్రాంగ్గా చేసుకుంటూ, ట్రేడ్ ఒక దేశాన్ని ఇంకో దేశంతో ట్రేడ్ చేసుకోవడానికి మధ్యవర్తిత్వంగా బంగారాన్ని వాడుకోవడం వల్ల బంగారం యొక్క డిమాండ్ పెరిగిందండి. ఇది డీడాలరైజేషన్ ఎఫెక్ట్ అంటారు. అంటే డీడాలరైజేషన్ అంటే డాలర్ని బైపాస్ చేయడం. ఇది ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి. ఇది యుక్రెయిన్ అండ్ వర్సెస్ రష్యా మధ్యలో వార్ స్టార్ట్ అయినప్పటి సంది ఇది ఇంకా ఎక్కువైపోయిందండి. దాన్ని రష్యా పైన అమెరికా విధించిన శాంక్షన్స్ వల్ల ఫ్యూచర్లో అలాంటి ఎఫెక్ట్ అన్ని దేశాలకు వర్తించవచ్చు అని అన్ని దేశాల యొక్క భయపడడం వల్ల ఈ యొక్క ఎఫెక్ట్ స్టార్ట్ అయిందండి. ఇంకా బ్రిక్స్ దేశాలు అనగా భారతదేశము, తర్వాత చైనా, ఈ రెండు కూడా వాళ్ళ యొక్క అమౌంట్ అంటే డబ్బులు ఏవైతే ఉన్నాయో మన అమెరికా రిజర్వ్ మన బ్యాంకులలో, ఫెడరల్ బ్యాంకులో బాండ్స్ రూపంలో ఆ బాండ్స్ని స్లోగా డంపు చేస్తూ దాని ప్లేస్లో గోల్డ్ కొంటున్నారండి. ఈ కొనడం వల్ల టన్నుల కొద్ది బంగారం కొంటున్నారు గ్రాడ్యువల్గా, స్లోగా. దీనివల్ల బంగారం యొక్క రేటు 2030 వరకు అప్రతిహతంగా కొనసాగుతుంది అని విశ్లేషకుల అంచనా అండి. ఇది మెయిన్ పెరగడానికి కారణం. బంగారం, వెండిని కొనాలనుకునే వారికి సూచనలు, జాగ్రత్తలండి. బంగారం కొనుక్కునే వాళ్ళు 24 క్యారెట్ల మేలిం బంగారంను 4 విధాలుగా మేలింని సరిచూసుకొని కొనుక్కునే పద్ధతి ఈ ముందు వీడియోలో చెప్పడం జరుగుతుందండి. బంగారం ఎక్కువగా ఈ బిస్కెట్ రూపంలో దొరుకుతుందండి. ఇది ఇంపోర్టెడ్ బంగారం అండి. దీనిలో కూడా
కొంచెము కల్తీ బంగారం కూడా ఉంటుంది. మనం చెక్ చేసుకోవాలి. అది పద్ధతి ఏంటిదంటే ఫస్ట్ చిన్న ముక్కను కరిగించినప్పుడు యెల్లో కలరే ఉండాలండి. నల్లగా ఉండొద్దు. లెఫ్ట్ సైడ్ నల్లగా ఉంది, రైట్ సైడ్ యెల్లోగా ఉంది చూడండి. అలాగే రెండో టెస్ట్ ఏంటంటే బంగారం యొక్క క్వాలిటీ హాల్మార్క్ టెస్టర్లో చెక్ చేస్తారండి. 99.9 ఉండాలి. అందులో ఏ కల్తీ కూడా ఉండొద్దండి. కొన్నిసార్లు రేడియం, ఇరిడియం అని ఉంటుంది, అది చూడాలి. 99.9 ఉన్న బంగారాన్ని మాత్రమే మనం సరి చూసుకొని తీసుకోవాలండి. కొంచెం బంగారం ముక్కను కూడా ఇది మూడో టెస్ట్ అండి. కొంచెం దెబ్బలు కొట్టి చూసుకోవాలి. ఇది పౌడర్ మిక్స్ ఏ ఉంటే ఆ పౌడర్ మిక్స్ రాలిపోతుందండి. కొట్టే ముందు కొట్టిన తర్వాత వెయిట్ చెక్ చేసుకుంటే మనకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. అదే నాలుగో టెస్ట్ ఏంటిదంటే కరెక్ట్గా 100 గ్రాములు ఉందా లేదా, ఇది కూడా కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. ఈ జాగ్రత్తలన్నీ అందరూ తీసుకోవాలా. లక్షల రూపాయలు పెట్టి కొన్నప్పుడు చెక్ చేసుకోవడం మన యొక్క విధి. అలాగే వెండి ఇది ఇంపోర్టెడ్ సిల్వర్ అండి. లెఫ్ట్ సైడ్ ఉన్నది గ్రాన్యువల్స్ రూపంలో వస్తుంది, రైట్ సైడ్ ఉన్నది 30 కిలోల బార్ అండి. దాన్ని కట్ చేస్తారు. కట్ చేసినప్పుడు ఆ ముక్కలు అండి ఇవి 100% ప్యూర్ ఉంటుంది. ఇందులో కూడా కల్తీ ఉండొచ్చు, చెక్ చేసుకోవాలా. మా షాప్లో మాత్రం ఈ వెండిని ఇంపోర్టెడ్ సిల్వర్ని 999 క్వాలిటీని 50 గ్రాముల నుండి 1 కేజీ వరకు మనము విడిగా బార్లు ప్రింటింగ్ చేసి అమ్ముతామండి. అలాగే ఇది కమలం డిజైన్ అండి. ముఖ్యంగా ఇక్కడ 99.5 ప్యూరిటీతో వస్తుంది. వాళ్ళ యొక్క ముద్ర వేసుకున్నప్పుడు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుని క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి. ఇది స్వస్తిక్ అన్ని చోట్ల దొరుకుతుంది, బట్ దీని క్వాలిటీ 98 అండ్ అబోవ్ ఉంటుందండి. సో ఇవన్నీ మీరు చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవాలని నా యొక్క మనవి. డౌట్ ఉంటే టెస్టింగ్ చేయాలి. వెండిని కూడా మనము హాల్మార్క్ టెస్టింగ్ ద్వారా చెక్ చేసుకొని చూసుకోవచ్చండి, దానిలో ప్రాబ్లం లేదు. మేము గత 100 సంవత్సరాల పైగా ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నామండి. నాకు ఈ వ్యాపారంలో 35 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ వీడియో ద్వారా ఖచ్చితమైన సమాచారం అందించాలనే ఉద్దేశంతో చేయడమైనది. నేను ఈ వీడియోలో ఇచ్చే సూచనలు, అభిప్రాయాలు మీ యొక్క వ్యక్తిగత సలహాదారులతో విచారించి సరియైన నిర్ణయం తీసుకోగలరు. మీరు నన్ను కానీ ఇతరులను కానీ బాధ్యులను చేయకూడదని నా యొక్క విజ్ఞప్తి. అలాగే బంగారు వెండి ధరలపై ఇలాంటి విశ్లేషణాత్మకమైన వీడియో చేయాలంటే చాలా సమయం తీసుకుంటుంది. కావున దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి, మరియు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయగలరని నా యొక్క మనవి. థ్యాంక్ యూ.